గత ఎన్నికల్లో నేను తగ్గి ఇప్పుడు ఏపీ రాష్ట్రాన్ని పెంచా. పార్టీని అమ్మేశారని తిట్టినా భరించా. తెలుగు జాతి కోసం కూటమిగా ఏకమయ్యాం. అధికారం ఉన్నా లేకపోయినా నేను ఇలాగే ఉంటాను అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. సోషల్ మీడియాలో చెత్తవాగుడు వాగితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే వారి బెదిరింపులకి నేను భయపడలేదని, ఇప్పుడు అస్సలు భయపడనని ప్రకటించారు. ఇక నెల్లూరు జిల్లా పెరవల్లో జరిగిన అమరజీవి జలధార ప్రాజెక్టు శంకుస్థాపన సభలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రజల కోసం గత ఎన్నికల సమయంలో తగ్గి ఉన్న తెలుగు జాతి కోసం కూటమి ఏకమయ్యాం. పార్టీని అమ్మేశారని తిట్టినా కూడా భరించా. అన్నీ డిసైడ్ అయ్యే ఇంట్లో నుంచి బయటకొస్తా. అధికారం ఉన్నా లేకపోయినా ఇలానే ఉంటా. సమాజం, రాష్ట్రం, ప్రజల మీద కమిట్మెంట్తో ఉన్నాం. కూటమిలో మేము భాగస్వామ్యం, నిర్మాణాత్మక సలహాలు ఇస్తామని తెలిపారు. చనిపోయే ముందు చాలా మంది తాట తీసే పోతాను. ధైర్యం లేని సమాజం నాయకులు ఎందుకు అని పవన్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో రౌడిజం చేసే వారికి యోగి ఆదిత్యనాథ్ లాంటి ట్రీట్మెంటే ఉండాలి. వైసీపీ మరొకసారి బెదిరింపులకు దిగుతోంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే వారి బెదిరింపులకి నేను భయపడలేదు. మీరు అధికారంలో ఉన్నప్పుడే ఏం పీకలేకపోయారు, ఇప్పుడేం చేస్తారు అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. రాష్ట్రంలో రౌడీజం, బెదిరింపులకు పాల్పడితే సహించేదే లేదు. అమరజీవి జలధార ప్రాజెక్టు ద్వారా 1.2 కోట్ల ప్రజలకు తాగునీరు అందబోతోంది. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రజల దాహార్తిని తీరుస్తాం. అమరజీవి జలధార ఒక్క కులానికి సంబంధించింది కాదు, ఇది అందరిది. 2027 నాటికి ప్రాజెక్టు పూర్తయి తీరాలని చెప్పారు. ఈ ప్రాజెక్టుకి అమరజీవి పేరు పెట్టడం వెనుక చాలా నేపథ్యమే ఉంది. తెలుగు జాతి అని సగర్వంగా చెప్పుకునేలా చేసిన వ్యక్తి అమరజీవి పొట్టి శ్రీరాములు. రాష్ట్ర కోసం ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములను ఒక కులానికి, నెల్లూరు జిల్లా పేరుకి పరిమితం చేశామని సీఎం వెల్లడించారు. ఇక వైసీపీలో బొత్స వంటి కొందరు నాయకులంటే తనకి గౌరవం ఉందని, పిఠాపురం నియోజకవర్గంలో పిల్లలకి కులాలు అంటగట్టారని, సోషల్ మీడియాలో చెత్తవాగుడు వాగితే చూస్తూ ఊరుకోమని స్పష్టం చేశారు.